ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. వాక్యము మానవ అవతారం ఎత్తడం. సృష్టికి ముందు నుండి జీవం గల వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవునితో ఉండెను, ఆ వాక్యమే దేవుడు. ఆయన సృష్టికి ముందు దేవునితో ఉండేవాడు. ఆయన ద్వారా అన్నీ సృష్టింపబడ్డాయి. సృష్టింపబడనిదేది ఆయన లేకుండా సృష్టింపబడలేదు. ఆయన జీవానికి మూలం. ఆ జీవం మానవ జాతికి వెలుగునిచ్చాను. వెలుగు చీకట్లో వెలుగుతుంది, కానీ చీకటి దాన్ని అర్థం చేసుకోలేదు. దేవుడు ఒక వ్యక్తిని పంపాడు. అతని పేరు యోహాను. తన ద్వారా మానవులు వెలుగును గురించి విని విశ్వసించాలని అతడు ఆ వెలుగును గురించి చెప్పడానికి వచ్చాడు. అతడు ఆ వెలుగు కాదు, ఆ వెలుగును గురించి చెప్పడానికి వచ్చిన సాక్షి మాత్రమే అతడు. ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చి ఆ నిజమైన వెలుగు ప్రపంచంలోకి వస్తూ ఉండెను. ఆయన ప్రపంచంలోనికి వచ్చాడు. ఆయన ద్వారా ప్రపంచం సృష్టింపబడిన ప్రపంచం ఆయన గుర్తించలేదు. ఆయన తన సొంత వాళ్ళ దగ్గరకు వచ్చాడు, కానీ వాళ్ళు ఆయనను ఒప్పుకోలేదు. ఆయన తనను ఒప్పుకున్న వాళ్ళందరికీ, అంటే తనను నమ్మిన వాళ్ళందరికీ దేవుని సంతానమయ్యే హక్కును ఇచ్చాడు. కానీ వీళ్ళు మానవుల రక్తం వలన కానీ, శారీరక వాంఛల వల్ల కానీ, మనుష్యుని నిర్ణయం వల్ల కానీ జన్మించలేదు. వీళ్ళు దేవుని సంతానం. ఆ జీవం గల వాక్యము మానవ రూపం దాల్చి మానవుల మధ్య జీవించాడు. ఆయనలో కృప, సత్యము సంపూర్ణంగా ఉన్నాయి. ఆయన తండ్రికి ఏకైక పుత్రుడు కనుక ఆయనలో ప్రత్యేకమైన తేజస్సు ఉంది. ఆ తేజస్సును మేము చూసాము. యోహాను ఆయన గురించి ఈ విధంగా నాకు చెప్పాడు. ఈయన గురించి నేను ఇదివరకే ఈ విధంగా చెప్పాను. నా తర్వాత రానున్నవాడు నాకన్నా ముందు నుండి ఉన్నవాడు కనుక ఆయన నాకన్నా గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.